కృప కలుగును గాక. కృప మీకు తోడయండి నిత్యము నడిపించును గాక. ప్రభు కృపను ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కోరుకొని కృపచేత మీరందరూ కూడా నడిపించబడుదురు గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుతున్నాను. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు మీకు అనుగ్రహించును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదునకు దేవుడు పవిత్రమైన వరములు అనుగ్రహించాడు. ఆ వరములలో దావీదుకు సింహాసనాన్ని స్థిరపరిచాడు. దావీదును దేవుడు అభిషేకించాడు. దావీదు తన జీవిత కాలమంతయు దేవుని మందిరములో నివసించడానికి ఆయన వరం అనుగ్రహించాడు. అందుకే దావీదు అంటాడయ్యా, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను నిదానించి వెతుకుచున్నాను అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. పవిత్రమైన వరములు దావీదుకు ఏ రీతిగా అయితే ప్రభు ఇచ్చి స్థిరపరిచాడో ఈ ఉదయ కాలమున ప్రభు నిన్ను స్థిరపరచబోతున్నాడు. ప్రభు నిన్ను అభిషేకించి స్థిరపరచబోతున్నాడు. ప్రభువు నిన్ను చిరకాలం నువ్వు ఆశతో, ప్రభువా నా జీవిత కాలం అంతా, నా బ్రతుకు కాలం అంతా నీ మందిరంలో ఉండాలని కోరుకుంటున్నానని ఒకవేళ నమ్మకంతో విశ్వాసముతో నువ్వు అడిగితే ప్రభువు ఆ రోజు దావీదును ఏ రీతిగా అయితే జీవింపజేస్తాడో ఇదే కాలంలో ఆయన వరంను అనుగ్రహించి చిరకాలం ఆయన మందిరంలో బ్రతికేటట్లుగా ప్రభు నీ కృపను ఇస్తాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి పవిత్రమైన వరములను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. మీలో ఎవరైనా ఇంకను పరిశుద్ధాత్మ చేత నింపబడకపోయినా, వరముల చేత మీరు అభిషేకించబడకపోతే అడగండి. అడిగినప్పుడు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆయన ఆత్మచేత నింపుతాడు. ఆయన ఆత్మచేత నింపి ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఏ లోకంలో ఉన్న వాటిని వెతకడం మాత్రమే కాదు, కానీ పరసంబంధమైన వాటి కొరకు కూడా మనం అడగాలి. పరలోక రాజ్యాన్ని అడగాలి. పవిత్రమైన ఆయన వరములను మనం అడగాలి. ఆయన రాజ్యంలో మనం ఉన్నప్పుడు ఇదిగో మనం ఆయన అడిగినప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ రోజు దావీదుకు దేవుడు పవిత్రమైన వరములు అనుగ్రహించాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో పవిత్రమైన వరములను నేను నీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు. నువ్వు ఏది దేవుని సన్నిధిలో వరమును అడుగుతున్నావో అది నిశ్చయంగా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. అవునయ్యా, మీరు దావీదునకు నాయనా సింహాసనాన్ని ఇచ్చి స్థిరపరిచాడు, అభిషేకించారు. ఈరోజు మీ బిడ్డలు కూడా ప్రభువా పవిత్రమైన వరములు మాకు కూడా దయచేయండి అని అడుగుతుండగా అయ్యా మీరు వారికి అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రం. ఇంతకు మునిపే కొంతమందికి మీరు అనుగ్రహించారు, వారిని స్థిరపరచబోతున్నందుకై స్తోత్రం. విన్న మాటలు మీ బిడ్డల హృదయంలో భద్రపరిచి అయ్యా మీ వరములతో అభిషేకించి అయ్యా అలంకరించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.